I don't care if it's rival gangs, guardian angels, or the goddamn Salvation Army. Get him off the street. They say it was just one guy. Or a creature. Or some asshole in a costume. He's a silent guardian. A watchful protector. హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది పోర్షే టైకాన్ కాదు, BYD సీల్. ఎందుకు చదువుకున్నా మీ బాబు అంత ఎట్టు సంపాదించి చదివితే నువ్వు నేర్చుకున్నా. BYD ఒక చైనీస్ కంపెనీ. ఇది వాళ్ళ ఎలక్ట్రిక్ సెడాన్. ఈ కార్ కంప్లీట్ వాక్ అరౌండ్ ఇప్పుడు మనం చేద్దాం. అంతకంటే ముందు మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఆటోమోటివ్ కాంటెంట్ ఇంకా వస్తూనే ఉంటుంది. ఇప్పుడు వాక్ అరౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రంట్లో చూసుకుంటే LED హెడ్ లైట్స్ W షేప్లో ఉన్నాయి. ఇవి LED DRLs కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. డిజైన్ మెయిన్ USP కార్ది. ఇందులో మనకి 3 వేరియంట్స్ వస్తాయి: డైనమిక్, ప్రీమియం అండ్ పర్ఫార్మెన్స్. ఇక్కడ మీరు చూస్తుంది టాప్ ఆఫ్ ది లైన్ పర్ఫార్మెన్స్ వేరియంట్. ఇందులో స్పెషల్ ఏంటంటే ఇందులో ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ మోటార్స్ ఉంటాయి దీంట్లో. ఫ్రంట్ మోటార్ 214 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. రేర్ మోటార్ 308 హార్స్ పవర్. కంబైన్డ్ 522 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది టోటల్. చాలా ఫాస్ట్ ఉంటుంది. 0 to 100 3.8 సెకండ్స్లో రీచ్ అవుతుంది ఈ కార్. టార్క్ కూడా ఎక్కువే, 670 Nm. కింద ఈ బ్లాక్ పోర్షన్ చూస్తున్నారు కదా, ఇవి యాక్చువల్లీ లైట్స్, రిపెల్ ల్యాంప్స్ అంటారు వీటిని. ఫ్రంట్ పార్కింగ్ కెమెరా ఇక్కడ ఉంది. ఈ కార్లో 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా వస్తుంది. పార్కింగ్ సెన్సర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు బోనెట్ ఓపెన్ చేసి చూద్దాం. బోనెట్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ లీవర్ కనిపిస్తుంది కదా, దీన్ని 2 సార్లు పుల్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. బోనెట్ అసలు హెవీగా లేదు, ఎందుకంటే బోత్ సైడ్స్ హైడ్రాలిక్ స్టడ్స్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. నార్మల్ ఐసీ కార్స్లో మనకి ఇక్కడ ఇంజన్ వస్తుంది. ఇందులో ఇంజన్ ఉండదు కాబట్టి ఇక్కడ స్పేస్ ఆఫర్ చేశారు. 51 లీటర్ స్పేస్. ఇది ఎక్కువ స్పేస్ కాదు, కానీ బ్యాక్ ప్యాక్స్ లాంటివి ఏమైనా పెట్టుకోవచ్చు. వాషర్ ఫ్లూయిడ్ ఇక్కడ ఉంది. ప్యానెల్స్ అన్నీ చాలా నీట్గా ఉన్నాయి. వైర్స్ ఎక్స్పోజ్ అవ్వడం లాంటిది ఏం లేదు. బోనెట్ ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం కూడా ఈజీ, హైడ్రాలిక్ స్టడ్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ టైర్స్ చూద్దాం. ఇది టైర్స్ డిజైన్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఉంది. టైర్ సెక్షన్ చూస్తే 235/45 R19, అంటే 19 ఇంచ్ వీల్ ఇది. డిస్క్ బ్రేక్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఆల్ 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇక్కడ BYD డిజైన్ అని ఉంది. ఈ కార్ని ఓషన్ యాస్థెటిక్స్ నుంచి డిరైవ్ చేశారు, అంటే సముద్రం నుంచి ఇన్స్పైర్ చేసిన డిజైన్ ఇది. ఇక్కడ మీరు చూసుకుంటే NFC అని ఉంది, అంటే నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. మన దగ్గర NFC డివైస్ ఉంటే ఈ కార్తో మనం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. ORVM కింద పార్కింగ్ కెమెరా ఉంది. ఇందాక చెప్పినట్టు 360 డిగ్రీ పార్కింగ్ కెమెరా వస్తుంది. ఇవి డోర్ హ్యాండిల్స్. ఇక్కడ రిక్వెస్ట్ సెన్సర్ మీరు చూడొచ్చు. ఈ డోర్ హ్యాండిల్స్ మనం అన్లాక్ చేసినప్పుడు బయటకు వస్తాయి, అలానే లాక్ చేసినప్పుడు క్లోజ్ అయిపోతాయి. ఇప్పుడు కీ చూద్దాం. ఇది కీ డిజైన్. లాక్, అన్లాక్, బూట్ ఓపెనింగ్, ఎయిర్ కండిషనింగ్ బటన్స్ ఉన్నాయి. వెనక BYD బ్రాండింగ్. కార్ అయితే చాలా లెందీగా ఉంది. డైమెన్షన్ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇక్కడ స్లోపింగ్ రూఫ్ ఉంది. దీనివల్ల రేర్ ప్యాసింజర్స్కి ఇబ్బంది అవ్వచ్చు హెడ్ రూమ్లో. అది రేర్ స్పేస్ చెక్ చేసినప్పుడు చూద్దాం. రేర్ టైర్ కూడా సేమ్ 235/45 R19. డిస్క్ బ్రేక్ ఉంది. ఇందాక చెప్పినట్టు ఆల్ 4 వీల్స్కి 4 డిస్క్ బ్రేక్స్ వస్తాయి. ఇక్కడి నుంచి ఛార్జ్ చేసుకోవాలి కార్ని. ఇంకా కలర్ ఆప్షన్స్ చూసుకుంటే ఇందులో మనకి ఆర్కిటిక్ బ్లూ, అరోరా వైట్, అట్లాంటిస్ గ్రే అండ్ కాస్మోస్ బ్లాక్ అని 4 కలర్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు చూస్తుంది అరోరా వైట్, కానీ ఈ కలర్ చూడడానికి నార్డో గ్రే కలర్లో ఉంది. ఇక్కడ BYD సీల్ బ్యాడ్జింగ్ 3.8S, అంటే మేబీ 0 to 100 3.8 సెకండ్స్లో వెళ్తుంది, అందుకనేనేమో 3.8S అని ఉంది. టైల్ లైట్ డిజైన్ చూడొచ్చు, కనెక్టెడ్ టైల్ లైట్ ఇది. ఇప్పుడు బూట్ ఓపెన్ చేసి చూద్దాం. బూట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ బటన్ ఉంది. దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే బూట్ ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇది బూట్ స్పేస్. సెడాన్స్లో బూట్ స్పేస్ చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి 400 లీటర్స్ బూట్ స్పేస్ వస్తుంది. కింద స్టోరేజ్ స్పేస్ ఉంది ఇంకా ఎక్స్ట్రా. స్పీకర్స్ అండ్ క్లోజ్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఇచ్చారు. ఇది బూట్ క్లోజ్ చేయడానికి, లాక్ చేయడానికి డోర్స్. దీన్ని ఒకసారి ప్రెస్ చేయగానే బూట్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. పార్కింగ్ కెమెరా ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. పార్కింగ్ సెన్సర్స్ కూడా ఉన్నాయి. రేర్ బంపర్ గ్లాసీ బ్లాక్ ఫినిష్లో ఉంది. ఆల్ వీల్ డ్రైవ్ బ్యాడ్జింగ్. ఇప్పుడు రేర్ సీట్స్లో ఎంత స్పేస్ ఉందో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మనం డోర్ చూసుకుంటే మొత్తం బ్లాక్ కలర్ యూస్ చేశారు ఇంటీరియర్స్లో.
ఇక్కడ డోర్ హ్యాండిల్ ఉంది. విండో అప్ అండ్ డౌన్ బటన్ ఇక్కడ ఉంది. లెదర్ స్టిచ్చింగ్, ఇదంతా లెదర్ స్టిచ్చింగ్. ఇక్కడ ఆల్కంటారా ఫినిష్. స్టోరేజ్ స్పేస్, స్పీకర్ ప్లేస్మెంట్ ఇక్కడ ఉంది. ఇక్కడ సిల్ ప్లేట్ మీరు చూడొచ్చు. ఇంటీరియర్స్ మొత్తానికి బ్లాక్ కలర్ మాత్రమే యూజ్ చేశారు. రూఫ్ కూడా ఫుల్ పానోరామిక్ గ్లాస్ రూఫ్ వస్తుంది. దీనికి ఇక్కడ మీరు చూస్తే ఒక బ్లూ కలర్ టింట్ ఉంది. ఎందుకంటే ఈ గ్లాస్ రూఫ్ యూవీ రేస్ని క్యాబిన్లోకి రాకుండా ఆపుతుంది. హెడ్ రూమ్ 6 feet ఆర్ అబోవ్ ఉంటే ప్రాబ్లం అవుతుంది. 6 feet కంటే తక్కువ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇంటీరియర్స్ మాత్రం చాలా ప్రీమియంగా ఉన్నాయి. ఇక్కడ మీరు ambient లైటింగ్ చూడొచ్చు. ఫ్లోర్ ఫ్లాట్గా ఉంది. 2 అడల్ట్ ప్యాసింజర్స్, 1 చైల్డ్ ప్యాసింజర్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. 3 ప్యాసింజర్స్కి 3 హెడ్ రెస్ట్స్ ఉన్నాయి. సెంటర్లో ఆర్మ్ రెస్ట్, 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. ఇందులో ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్. 3 ప్యాసింజర్స్కి 3-point సీట్ బెల్ట్స్ ఉన్నాయి సేఫ్టీ కోసం. సీట్ స్టిచ్చింగ్ అంతా చాలా ప్రీమియంగా ఉంది. ఫుల్ పానోరామిక్ రూఫ్ ఉంది కాబట్టి రీడింగ్ లైట్స్, గ్రాబ్ హ్యాండిల్ సైడ్లో మౌంట్ చేశారు. ఇంకా ఇక్కడ సెంటర్లో ఏసీ వెంట్స్ ఉన్నాయి రేర్ ప్యాసింజర్స్కి కూడా. మొబైల్ ఛార్జింగ్ స్పేస్. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. USB Type-C ఒకటి, USB ఛార్జర్ ఒకటి. ఇది రేర్ సీట్స్ గురించి. ఇప్పుడు ఫ్రంట్కి వెళ్దాం. ఫ్రంట్ సీట్స్ చూసే ముందు ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు, చాలా తక్కువ ఉంది. 145 mm గ్రౌండ్ క్లియరెన్స్. సో పెద్ద స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ పాట్ హోల్స్ దగ్గర కానీ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇందులో వెల్కమ్ ఫంక్షన్ ఉంది. డోర్ ఓపెన్ చేయగానే సీట్స్ వెనక్కి వెళ్తాయి, క్లోజ్ చేయగానే మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేస్తాయి. డ్రైవర్ సైడ్ డోర్ చూసుకుంటే ఇక్కడ డైనో ఆడియో ట్వీటర్ ఉంది. మొత్తం 12 స్పీకర్స్ ఉంటాయి ఈ కార్లో. ఇక్కడ ORVM కంట్రోల్స్ ఉన్నాయి. ఫోల్డ్ అండ్ అన్ఫోల్డ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇది. నెక్స్ట్ డోర్ లాక్ అండ్ అన్లాక్, ఆల్ 4 విండో కంట్రోల్స్. ఇక్కడ చైల్డ్ లాక్కి 2 buttons ఇచ్చారు. ఒకటి ఫ్రంట్, ఒకటి రేర్. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇండివిజువల్గా ఆపరేట్ చేయొచ్చు మనం. కింద స్టోరేజ్ స్పేస్. ఈ బటన్ బూట్ ఓపెన్ చేయడానికి. ఇక్కడ స్పీకర్ ఉంది. ఇక్కడ సిల్ ప్లేట్ చూడొచ్చు. ఆల్ 4 doors వస్తుంది. BYD బ్రాండింగ్ ఉంది దీనిపైన. ఇవి 8-way పవర్ అడ్జస్టబుల్ సీట్స్. లంబార్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు, అది 4-way అడ్జస్టబుల్. ఫ్రంట్ ప్యాసింజర్ సీట్ కూడా అడ్జస్ట్మెంట్ ఉంది, అది 6-way అడ్జస్టబుల్. మీరు ఇది యూజ్ చేసి లంబార్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ కార్లో సేఫ్టీ కూడా ఎక్సలెంట్ ఉంటుంది. యూరో NCAPలో 5 stars స్కోర్ చేసింది కార్. రిమైనింగ్ సేఫ్టీ ఫీచర్స్ అన్ని ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. ఇది ఏసీ వెంట్స్ డిజైన్. ఇక్కడ హెడ్సప్ డిస్ప్లే ఉంటుంది. లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్ ఇది. సెంటర్లో BYD లోగో. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ వస్తుంది ఇందులో. ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకుంటే ఇది 10.25 inch LCD డిస్ప్లే. చాలా కార్స్లో ఇంత ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఉండదు. ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ బటన్స్, ADAS బటన్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టిల్ట్ చేయడానికి బటన్ ఉంది. ఇక్కడ MID కంట్రోల్స్, మోడ్, ట్రాక్ చేంజ్, వాయిస్ కంట్రోల్స్ అండ్ కాల్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్లో వైపర్ వాషర్ కంట్రోల్స్ ఉన్నాయి. రైట్లో హెడ్లైట్ కంట్రోల్స్ ఉన్నాయి, హై బీమ్, లో బీమ్ అండ్ ఇండికేటర్స్. ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఉంది, అదేంటో మీరే చూడండి. ఇలా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ని పోర్ట్రేట్ మోడ్లో కానీ ల్యాండ్స్కేప్ మోడ్లో కానీ పెట్టుకోవచ్చు మన కంఫర్ట్కి తగినట్టు. 15.6 inch డిస్ప్లే ఇది. వీడియోలో చిన్నగా ఉంటుందేమో కానీ రియల్ లైఫ్లో చాలా పెద్దగా కనిపిస్తుంది. ఇందులో వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉన్నాయి. అవే కాకుండా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ మీరు చూసుకుంటే ఫోన్, FM రేడియో, మ్యూజిక్, స్పాటిఫై, ఆండ్రాయిడ్ ఆటో, ఇలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. 1080p రిజల్యూషన్తో వస్తుంది ఇది. టచ్ రెస్పాన్స్ చాలా బాగుంది. ఇవి ఎయిర్ కండిషనింగ్ సెట్టింగ్స్. వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి ఇందులో. హీటింగ్ అండ్ కూలింగ్ రెండు చేసుకోవచ్చు. అలానే ఫ్యాన్ డైరెక్షన్ మూమెంట్ కూడా మనం ఇక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ సీట్ వెంటిలేషన్ సెట్టింగ్స్ ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. 2 levels ఉన్నాయి, 1 and 2. ఇవి ఎయిర్ ప్యూరిఫికేషన్ సెట్టింగ్స్. ADAS ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో చాలా. స్క్రీన్ మీద మీరు అవి చూడొచ్చు. నెక్స్ట్ ఇది 360-degree పార్కింగ్ కెమెరా. డిఫరెంట్ యాంగిల్స్లో మనం దీన్ని చూడొచ్చు. ఇది 3D మోడల్. కార్ చుట్టూ ఏమున్నాయో ఇక్కడి నుంచి చూడొచ్చు. ఇది పెద్ద స్క్రీన్ కాబట్టి చాలా క్లారిటీ ఉంది. ఇవి డిఫరెంట్ యాంగిల్స్. ఇక్కడ మనం వీల్స్ ఏ డైరెక్షన్లో ఉన్నాయో చూడొచ్చు. పార్కింగ్ సెన్సర్స్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి. ఇది 3D ఆఫ్ చేయొచ్చు ఇక్కడి నుంచి. సో పెద్ద కార్ అయినా సరే పార్కింగ్ చేయడంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు దీనివల్ల. ఇంకా ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కింద చూసుకుంటే వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. గేర్ నాబ్ క్రిస్టల్తో చేశారు. రేర్, న్యూట్రల్ డ్రైవ్, ఆటో స్టార్ట్ స్టాప్, ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ అండ్ ఆఫ్, ఆటో AC, ఫ్రంట్ రీఫాగర్, వాల్యూమ్ కంట్రోల్స్ ఇది. అండ్ ఇది డ్రైవింగ్ మోడ్ కంట్రోల్స్. ఇక్కడి నుంచి మనం చేంజ్ చేయొచ్చు. ఈకో, స్పోర్ట్ అండ్ నార్మల్ 3 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి.
ఈ పార్కింగ్ బ్రేక్, హ్యాజిడ్ లైట్స్. ఇక్కడ కప్ హోల్డర్స్ ఉన్నాయి 2. ఇది సెంటర్ ఆర్మ్రెస్ట్, కింద స్టోరేజ్ స్పేస్ ఉంది. దీనిపైన NFC అని ఉంది, దీని నుంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవచ్చు. ఫ్రంట్ సీట్స్ ఇలా ఉంటాయి, స్పోర్ట్స్ సీట్స్ ఇవి. డిజైన్ ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్లీ లెదర్ ఫినిష్లో ఉంది. అండర్ థై సపోర్ట్, లంబర్ సపోర్ట్ ఎక్సలెంట్ ఉన్నాయి. ఈ సీట్ బెల్ట్స్ని హైట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా. హార్డ్ ప్లాస్టిక్ ఎక్కడా లేదు, మొత్తం సాఫ్ట్ టచ్ ఉంది. ఇది గ్లోవ్ బాక్స్ స్పేస్. ఇందులో టోటల్ 9 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. సైడ్ ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఉంటుంది. ఫ్రంట్ ప్యాసింజర్ సన్వైజర్ చూసుకుంటే ఇందులో వ్యానిటీ మిర్రర్ ఉంది. డ్రైవర్ సైడ్ సన్వైజర్లో కూడా వ్యానిటీ మిర్రర్ ఆఫర్ చేశారు. ఇక్కడ కూడా సైడ్ ఎయిర్ బ్యాగ్ మీరు చూడొచ్చు. స్టీరింగ్ వీల్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. హార్న్ కూడా ఇక్కడ సెంటర్లో ప్లేస్ చేశారు. కంప్లీట్గా స్పోర్ట్స్ కార్లానే ఉంది ఇది, సీట్, స్టీరింగ్ వీల్ అన్నీ. ఇక్కడ మీరు రీడింగ్ ల్యాంప్స్ చూసుకుంటే ఇవి టచ్ సెన్సిటివ్, జస్ట్ ఇలా టచ్ చేస్తే ఆన్ అవుతాయి. ఇది ఆటో డిమింగ్ IRVM, మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది BYD Seal ఎక్స్టీరియర్ అండ్ ఇంటీరియర్ వాక్ అరౌండ్. ఈ కార్ టెస్ట్ డ్రైవ్కి పర్మిషన్ లేదు. చేతి ముద్ద నోటికి వెళ్ళదు, చెప్పాను కదరా, కొన్ని జాతకాలు అలాగే తగలాడతాయి మరి. వెరీ బ్యాడ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే ఫ్యూచర్లో ఈ కార్ టెస్ట్ డ్రైవ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. BYD Seal గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.